నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 28, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి 2 అండి. జ్యేష్ఠ శుక్ల పాడ్యమి మరియు విధియ 2 తిథులు. ముందుగా పాడ్యమి తిథి మే 27 మంగళవారం మధ్యాహ్నం 8:56 అండి. మే 28 బుధవారం ఉదయం 6:44 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విధియ మే 28 బుధవారం ఉదయం 6:41 నుండి మే 29 గురువారం తెల్లవారితే 4:43 వరకు విధియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుక్ల తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం మే 29 గురువారం తెల్లవారితే 3:21 వరకు ఉంటుంది, అంటే బుధవారం పూర్తిగా ఉంటుందండి. తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి బుధవారం మధ్యాహ్నం 1:37 వరకు ఉంటుంది. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. యోగం ధృతి రాత్రి 7:08 వరకు. తదుపరి శూల. కరణం బాలవ మధ్యాహ్నం 3:28 వరకు. తదుపరి కౌలవ రాత్రి 1:57 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 9:54 నుండి ఉదయం 11:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:21 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. గుళిక కాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:40 నుండి రాత్రి 8:12 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ప్రద్యుమ్నుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ సత్యభామ శ్రీకృష్ణుడు, ఆప్షన్ బి జాంబవతి శ్రీకృష్ణుడు, ఆప్షన్ సి రుక్మిణి శ్రీకృష్ణుడు. మరి ఈ ప్రశ్న కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, మయుడు ఎన్ని మాసాల్లో సభను నిర్మించాడు? దానికైతే జవాబు ఆప్షన్ ఏ 14 మాసాలండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పింది శేషవేణి గారు, సరస్వతి జీ గారు, మరియు వెంకట రమణమూర్తి గారు, మరియు పద్మ గారు, మరియు త్రినాథ్ పొన్నాడా గారు, మరియు మూర్తి దుర్గా గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు చంద్రోదయం అండి, మరియు బుద్ధ జయంతి కూడా ఈరోజు. మరియు అదేవిధంగా జి విఠలాచార్య గారి వర్ధంతి అండి. మీకు ఇంకొక ప్రశ్న అనుకోండి. మరి మీకు ఐడియా ఉంటే ఈ విఠలాచార్య గారు ఎవరో చెప్పండి, కింద కామెంట్ చేయండి. అదేవిధంగా పరిచయం అక్కర్లేని తెలుగు అతను నందమూరి తారక రామారావు గారి జయంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం కూడా ఇప్పుడు చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, గోధుమరాయి వేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి,
పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురును కానీ తయారు చేయడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి మన కర్తరి అయిపోయిందండి. శంకుస్థాపనలు కూడా ఈ రోజు నుండి మంచిదేనండి, అది చాలా మంచిది. మరియు అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా అన్నప్రాసన చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు వేయడానికి, స్లాబులు వేసుకోవడానికి, రేకుల షెడ్లు వేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా వ్యవసాయ పనులు ఏమైనా ప్రారంభించాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. కొత్తగా మొక్కలు వేయాలన్నా, అలాంటి పనులు ఏవైనా ఈరోజు చాలా మంచిది అన్నమాట. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.